బిల్డింగ్ చూసి ఐఏఎస్ అడ్మిషన్లు అవుతాయా? ఈ పెద్ద బిల్డింగ్ పేరుతో చేసే స్కామ్ ఎలా ఉందో మీకు పెద్ద మనిషిగా పెద్ద సారుగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని స్కామ్ స్టార్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. అశోక్ నగర్ అడుగు పెట్టంగానే ఈ పెద్ద బిల్డింగ్ ఉన్న పెద్ద సార్ ఇన్స్టిట్యూటే బాగుంటుంది, గట్టు దాటితే ఇంకొక ట్రాప్ వేస్తారు. ఆ ఇన్స్టిట్యూట్ గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడతారు. బిల్డింగ్ అయితే చాలా బాగా కట్టాడు. మీకే క్వశ్చన్ చేస్తా ఉన్నా, వరస్ట్ కోచింగ్ సెంటర్ లాగా తయారవుతుంది. పెద్ద సారు పెద్ద బిల్డింగ్ చూసి ఐఏఎస్ అడ్మిషన్లు అవుతాయా? నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఎందుకంటే ఇప్పటికి కూడా నేను ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసేసి అశోక్ నగర్ స్లమ్ అని చెప్పి తిడుతూ, అండ్ అట్ ది సేమ్ టైం మనకి చాలామంది ఈ విధంగా అంటే ఒక రకమైన అశోక్ నగర్లో ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది అనే విధంగా ఇలా స్టెప్ బై స్టెప్ ఈరోజు రివీల్ చేయబోతున్నాను. అండ్ వీళ్ళు చేసే స్కామ్ ఎలా ఉంది, ఈ పెద్ద బిల్డింగ్ పేరుతో చేసే స్కామ్ ఎలా ఉందో మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అశోక్ నగర్ మీరు ఎంటర్ అయిన కాడి నుంచి ఈ మాయలోడు పెద్ద మనిషిగా పెద్ద సారుగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని అశోక్ నగర్లో చేస్తున్న దురాఘాతాలు కొన్ని అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కొన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక స్టూడెంట్ని అశోక్ నగర్లో అడుగు పెట్టిన తర్వాత ఈ మాయగాడు స్కామ్ చేసే ఈ పెద్ద మనిషి స్కామ్ స్టార్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ స్కామ్ స్టార్ ఎలా ప్లాన్ చేస్తాడు, ఎలా ట్రాప్లో పడేస్తున్నాడు అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు అయితే ఇక్కడ అశోక్ నగర్లో రాగానే సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టిట్యూట్ ఎవరు ఏంటి అనేది మీకు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఆ స్కామ్ స్టార్ అయినప్పటికీ ఆయన మీద ఎంతో కొంత గౌరవంతో రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఓపెన్గా అతను చేసే పని కానీ అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఇలా చేస్తూ ఉన్నారు, మీకు అర్థమైపోతుంది. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఒకరు అశోక్ నగర్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళ కోర్ మార్కెటింగ్ టీం తయారవుతుంది. ఈ మార్కెటింగ్ హెడ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఒక 50 నుంచి 70 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని, అంటే రోజువారీ కూలీలాగా తీసుకొని ఒక 500 నుంచి 700కి స్టూడెంట్స్లో కలిసిపోతూ వీళ్ళు చేసే పని ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో అశోక్ నగర్ అడుగు పెట్టంగానే వీళ్ళు టార్గెట్ చేసేది హాస్టల్స్, టీ షాప్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర. సో వీళ్ళందరి దగ్గర ఏంటి అంటే గుంపులుగా ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ అక్కడక్కడ ఉంటారనమాట. ఆ ఉండి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే అక్కడ అశోక్ నగర్లో మీరు ఎంటర్ అయిన కాడి నుంచి వాళ్ళ ఇన్స్టిట్యూటే ఈ పెద్ద బిల్డింగ్ ఉన్న పెద్ద సార్ ఇన్స్టిట్యూటే బాగుంటుంది అని ఒక మ్యానీ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారంటే హాస్టల్స్ దగ్గర మాట వేస్తారు, కాపు కాస్తారు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర టీ షాపుల దగ్గర వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. అరే ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు కానీ ఈ ఇన్స్టిట్యూట్ చాలా క్వాలిటీతో చెప్పారా, మంచి ఫ్యాకల్టీ ఉన్నారా, సో ఆ ఇన్స్టిట్యూట్ ఏం బాగాలేదురా, ఇలాగా ఏంటి అంటే వాళ్ళ డిస్కషన్ అనేది ఉంటుంది. ఈ డిస్కషన్ అనేది అన్ని దగ్గర ఉంటుంది. అండ్ ఆ తర్వాత అక్కడ తప్పించుకున్నారనుకో గట్టు దాటితే సుమో ఉంటుంది కదా, గట్టు దాటితే ఇంకొక ట్రాప్ వేస్తారు, ఇంకొక వల వేస్తారు. అక్కడ మరి తప్పించుకొని ఏంది నేను ఒక ఇన్స్టిట్యూట్లో నేను అంతా అన్నీ సెట్ చేసుకున్నాను, ఒక ఇన్స్టిట్యూట్లో నాకు మంచిగా అనిపిస్తుంది, అక్కడ నేను జాయిన్ అవ్వాలనుకుంటే గట్టు దాటితే సుమో అలాగా ఈ ట్రాప్లో పడకపోతే నెక్స్ట్ ట్రాప్ ఏంటి అంటే మీరు ఇన్స్టిట్యూట్ సంబంధించి మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడతారు. అండ్ దానికి ఇంకొక ట్రాప్ ఇంకొక టీం రెడీ అవుతుంది దానికి. సో ఇక్కడ కూడా మీరు తప్పించుకొని స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను నేను. ఇలా మార్కెటింగ్ మాయగాడి మాటలు లేకపోతే స్కామ్ స్టార్ చేసే పనులు ఎలా ఉంటాయో వాళ్ళ టీం స్కామ్ స్టార్ అని టీం చేసే పనులు ఎలా ఉంటే చెప్తా. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ దాంట్లో మీరు ట్రాప్లో పడలేదు, సెకండ్ ట్రాప్లో కూడా పడలేదు, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కూడా ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా తెలియకుండా స్టూడెంట్లా కలిసిపోయి 10,000 వీళ్ళు అడ్వాన్స్ ఏదో కడతారు కదా, 10,000 టోకెన్ అమౌంట్లో కట్టి వాళ్ళను కూడా ఏంటి అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ లాగా ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుందని అక్కడి నుంచి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్. అండ్ తర్వాత వచ్చేసి సరే ఇంత ట్రాప్ చేసుకుంటూ ఈ ట్రాప్లో పడకపోతే ఆ ట్రాప్లో పడకపోతే ఆ ట్రాప్ పడకపోతే ఇంకొక ట్రాప్. ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది
అనే దాని మీద ఫోకస్ కంటే పక్క ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది పెద్ద పెద్ద బోర్డులు పెడతారు, వాళ్ళ దగ్గర మీటింగ్స్ జరుగుతాయి, ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది. ఎవ్రీడే ఏంటి అంటే నైట్ 10ంటికి 11ంటికి 12ంటికి మీటింగ్స్ జరుగుతాయి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో. ఇది పక్కా సమాచారంతోనే మాట్లాడుతూ ఉన్నా. స్టిల్ ఆయన మీద రెస్పెక్ట్తోనే నేను ఎక్కువ తక్కువ మాట్లాడతలేను, ఆయన పేరు రివీల్ చేస్తలేను. బట్ ఇలా చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద బిల్డింగు అడగపోతే అశోక్ నగర్లో మెయిన్ రోడ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. లోపలికి ఉండొచ్చు, బయటకు ఉండొచ్చు, రోడ్డు మీద ఉండొచ్చు, బట్ బిల్డింగ్ అయితే చాలా బాగా కట్టాడు. ఇక్కడ ఈ విధంగా ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ కొత్తగా ఏ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారు, ఈ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారు. సో కాపీ క్యాట్ అనమాట మొత్తం. ఒకప్పుడు సొంతంగా ఆలోచించేవాడు, కానీ అయితే వాళ్ళ క్వాలిటీ మీద ఫోకస్ చేయకుండా ఈ విధంగా ఏంటి అంటే పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అండ్ పక్క ఇన్స్టిట్యూట్ ఎలా దెబ్బ కొట్టాలి అని మాత్రం ఆలోచిస్తాడు. సార్ నేను ఒకటే మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుస్తూ ఉన్నా. మీరు చూస్తూ ఉంటారు, నాకు తెలుసు ఈ వీడియో మీరు చూస్తున్నారన్న విషయం కూడా నాకు తెలుసు. మీకే క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు క్వాలిటీ మీద ఎందుకు ఫోకస్ చేయడం మానేశారు? ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటే ఏంటి? ఎందుకని ఈ నార్మల్ R&D టీమ్ ఈ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాని వాళ్ళని మీరు ఫ్యాకల్టీగా రిక్రూట్మెంట్ చేసుకొని ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో మిమ్మల్ని నమ్మి క్వాలిటీ ఉందని కొంతమంది జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఒకప్పుడు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఉండేది మీ మీద, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు నమ్మారు కదా, నమ్ముతున్నారు కదా అని చెప్పి ఎప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, గ్రూపులు పెట్టుకొని మార్కెట్ అనేది స్కాములు చేసే మార్కెట్ ఖరాబ్ అవుతుంది. ఆ మార్కెట్ నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయబట్టి ఇంకా క్వాలిటీ పెరుగుతుంది, ఇంకా కొత్తగా మార్కెట్ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదంటే స్కాములు చేసి అది చేసి ఇది చేసి, లేకపోతే కొంతమంది ఉన్నారు, ఇక పేర్లు అనవసరం, కానీ చేసే పనులు మామూలుగా చాలా జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ఫోకస్ చేసి నిజంగా ఒక కమిటీ లాగా ఏర్పడి ఏమైనా చేయండి. అలా కాకుండా ప్రశ్నిస్తేనే మార్కెట్ ఖరాబ్ అవుతుంది అనే ధోరణి మార్చుకోవాలి. అండ్ మీకే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే జాయిన్ అవుద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ట్రాప్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి ఇంకొక ట్రాప్ వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా మామూలుగా ఉండదు. ఫస్ట్ మీరు వెళ్ళంగానే రిసీవ్ చేసుకునేది ఒకరు, మాట్లాడేది ఒకరు, మళ్ళీ లోపల ఏదో పెద్ద సీనియర్ కౌన్సిలర్ ఏదో పెద్ద UPSC ప్రిపేర్ అయ్యేలాగా ఈ సీనియర్ కౌన్సిలర్కి మాట్లాడండి, మీకు గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి అది చూపించి ఇది చూపించి బిల్డింగ్ చూపించి క్లాసులు చూపించి అక్కడి నుంచి సెక్రటేరియట్ చూపించి ఇక్కడి నుంచి అదుగు సెక్రటేరియట్ కనిపిస్తుందా, జాయిన్ అయిపోతారు, అక్కడ వెళ్ళిపోతారు తొందరలో, అక్కడికి వెళ్ళిపోతారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పేద మధ్య తరగతి ఫ్యామిలీ ఎలా అనుకుంటారంటే అరే నిజమే కావాలా, చెప్పే నిజమే కావాలా, నమ్మేస్తారు కదా. అందుకనే నేను వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అశోక్ నగర్లో ఉంటూ అక్కడ వాటి గురించి బ్యాడ్గా చెప్పడం, బ్యాడ్గా మాట్లాడుకోవడం, మీరే బ్యాడ్ చేస్తున్నారు స్లమ్ అని చెప్పి యూ టాకింగ్ అబౌట్ అదర్స్. అండ్ నాకు బాధ అనిపించింది, కానీ స్టిల్ నేను పేరు తీయట్లేదు, పేరు తీసి మాట్లాడగలుగుతాను కూడా, కానీ ఎందుకులే, ఇంకా మీ మీద ఎక్కడో చివరి కొనాన మీ మీద గౌరవం ఉంది కాబట్టి నేను ఇంకా మీ పేరు తీస్తలేను. అండ్ తర్వాత వచ్చేసి ఫీల్డ్లో అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఏసీలు చూపించి ఫ్రంట్ ఆఫీస్లో ఈ మాయాజాలం చూపించి ఇది కాకుండా మీరు ఆన్ టైంకి సిలబస్ కావట్లేదు అని చాలామంది మన CYC అఫీషియల్ కానీ మన చూజ్ యువర్ కెరీర్ కానీ మన దాంట్లో చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి మీ ఇన్స్టిట్యూట్లో ఒక కల్ప్రిట్ ఉన్నాడు అనే విషయం చాలామంది స్టూడెంట్స్ కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఏదైతే సేఫ్టీ లేదు, అమ్మాయిలకి సేఫ్టీ లేదు మీ ఇన్స్టిట్యూట్లో అనే విషయం నా దృష్టికి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేరున్న ఫ్యాకల్టీ మీ వీడియోలో ఉన్నారు ఆ పర్సన్. నేను ఎప్పుడూ కూడా ఎవరి తరపున వకాలు తప్పుచ్చుకొని నేను మాట్లాడిన స్ట్రైట్ పాయింట్ ఆన్ పాయింట్ నేను మాట్లాడతా. బాగుందంటే ఖచ్చితంగా బాగుందని చెప్తా. చాలాసార్లు మీరు మీ విషయాలు బాగున్నాయి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది ఇదే CYC అఫీషియల్ వేదికగా. అండ్ ఇదే అఫీషియల్ వేదికగా ఆ కల్ప్రిట్ని కొంతమంది అఘాయిత్యాలు చేసి ఒక పర్సన్ని మీరు ఇన్స్టిట్యూట్లో వదిలి ఎక్కడెక్కడో ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను మాట్లాడను జనరల్గా, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడాల్సి వస్తుంది ఈ వీడియోలో. అండ్ తర్వాత వచ్చేసి ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర మెయిన్గా జాయిన్ అయ్యేది ఏంటి అంటే ఇన్హౌస్ ఫ్యాకల్టీ, అంటే మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తారు, డబ్బుల దగ్గర కాంప్రమైజ్ గారు. ఊరికే 70 లక్షలు ఖర్చు అయినాయి, 80 లక్షలు ఖర్చు అయినాయి, ఎక్కడి నుంచో కాదు కదా, అశోక్ నగర్ నుంచి ఇన్స్టిట్యూట్ మీద సంపాదించిన డబ్బులే కదా. ₹1 వస్తే 70 లక్షలు పెడుతున్నారు. దానికి ఏమి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డబ్బులు కాదు, మీ సొంత డబ్బులు, ఇంట్లోంచి డబ్బులు అని తీసుకురావట్లేదు మీరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే క్వాలిటీ ఉంటుందనే పాయింట్లోనే మీ ఇన్స్టిట్యూట్ని చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. నా దగ్గర కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఆ ఇన్స్టిట్యూట్ బాగానే ఉంటుందిరా బాబు అని చెప్పే పరిస్థితి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో కేవలం ఫ్యాకల్టీ
ప్రిలిమ్స్ క్వాలిఫై కూడా కాని వాళ్ళని R&D ఫ్యాకల్టీ, ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, మా క్వాలిటీ ఉంది కదా, మమ్మల్ని చూసి రండి, మా బ్రాండింగ్ చూసి రండి, మా బిల్డింగ్ని చూసి రండి అని చెప్పి మీరు మాయాజాలం చేస్తున్నారు అని చెప్పేదాకా పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. అండ్ నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ స్కామ్స్టర్ ఉన్నారో మీకు ఒకటే చెప్తా ఉన్నా, సో యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ ఫ్యాకల్టీ మీద ఫోకస్ చేయండి. స్కెడ్యూలింగ్ ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు వరస్ట్గా ఉంది. ఒకప్పుడు ఎవరున్నారో ఏం చేశారో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడైతే చాలా వరస్ట్గా ఉంది. ఆన్ టైంకి 2-3 సబ్జెక్టులు 4 సబ్జెక్టుల కంటే ఎక్కువ కంప్లీట్ కావట్లేదు స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. అండ్ పక్క వాళ్ళ మీద ఫోకస్ ఆపేసేయండి. ఇంకెంతకాలం పక్కోటి జీవితం మీద కొడతారు. మీరు ఎలా క్వాలిటీ పెంచుకోవాలి, ఎలా స్కెడ్యూలింగ్ ఎలా చేయాలి, ఆన్ టైంకి సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్స్. అండ్ డెఫినెట్లీ ఐ హర్డ్ దట్ ఏదైతే ఈ కొత్తగా ఈ అశోక్ నగర్ని తిట్టే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో కొంచెం మీరు మార్చుకోవాలి. బీ కాషియస్. మనం ఏం మాట్లాడుతున్నాం ఆన్లైన్లో అందరూ గమనిస్తారు. జాగ్రత్తగా మాట్లాడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. స్టూడెంట్స్కి ఒకటే చెప్తా ఉన్నా, పెద్ద సారు పెద్ద బిల్డింగ్ దారి తప్పుతున్నాడా, లేకపోతే ఒకప్పుడులాగా ఇప్పుడు లేదా? ఒకప్పుడు అద్భుతంగా ఉందని చెప్పలేను, బట్ ఇట్స్ ఫైన్. ఒకప్పుడు బాగానే ఉండేది, మరీ వరస్ట్గా అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు వరస్ట్ కోచింగ్ సెంటర్ లాగా తయారవుతుంది ఇది రోజుకి. అండ్ డెఫినెట్లీ కాస్ట్ కటింగ్లో భాగంగా రకరకాల ఇచ్చేస్తున్నారు. సో అండ్ ఓకే, బట్ మీరు తీసుకున్న డబ్బుల్ని మీరు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ స్కామ్స్టర్ ప్లీజ్ ఇక నుంచైనా మీ మీద ఫోకస్ చేయండి, పక్కవాడి మీద కాదు. గ్రూపులు క్రియేట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే చేసే పరిస్థితి లేదు. పీకుదామని పోయి చేద్దామన్నా ఆ రెస్పెక్ట్ తోటే చేద్దామనే మాట్లాడుతున్నాం. ఎవరు ఏది చేయలేరు, చాలా బయటకు వస్తాయి. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ట్రాప్లు అంటే గట్టు దాటితే సొమ్ము, ట్రాప్ మిస్ అయితే ట్రాప్ ఇలాంటి ట్రాప్లో పడద్దు. థ్యాంక్ యూ.